హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఓపెన్ లెడ్జర్లో ఎయిర్డ్రాప్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది. సో మీరు ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అవన్నీ అయితే ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో అంతకంటే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వడానికి. కాకపోతే మీకు ఎవరైతే ఓపెన్ లెడ్జర్ ఎయిర్డ్రాప్ అనేది చేశారో వాళ్ళు టెస్ట్నెట్ అనేది రన్ అయింది. టెస్ట్నెట్ అంటే నోడ్ అనేది కొంచెం పెట్టేసి పాయింట్స్ కలెక్ట్ చేయడం ఇట్లా పెట్టారు కదా, సేమ్ నోడ్ పే ఇట్లా. సో మీరు కనుక ఒకవేళ ఓపెన్ లెడ్జర్ కనుక చేసి ఉంటే మాత్రమే, అండ్ మీకు అందులో కొన్ని పాయింట్స్ అయినా ఉంటే మాత్రమే మీరైతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వండి. లేదంటే ఒకవేళ మీకు అసలు ఓపెన్ లెడ్జర్ చేయకుండా ఉంటే మీరు రిజిస్టర్ అయితే అవ్వకండి. ఎందుకంటే వీళ్ళు ఎలిజిబిలిటీ కూడా మనకి ముందే ఏం చూపించట్లేదు, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే వీళ్ళందరూ అందరి దగ్గర నుంచి కేవైసీలు అయితే మనం కలెక్ట్ చేసుకున్నారు. మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళు తర్వాత ఎలిజిబిలిటీని ఇస్తారు. సో అన్ని ప్రాజెక్టులు ఏం చేస్తాయి అంటే బేసిక్గా ముందు మనం రిజిస్టర్ అవ్వకముందే చూపిస్తుంది మనం ఎలిజిబుల్ అయ్యామో లేదో. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మాత్రమే మనకి కేవైసీ చేయమని అడుగుతుంది. కానీ వీళ్ళు రివర్స్ వేలో వస్తున్నారు, అందరి చేత కేవైసీలు చేపిస్తున్నారు. సో కేవైసీలు చేసినంత మాత్రాన్ని మనకి ఎయిర్డ్రాప్ వస్తుందా అంటే రాదు. దానికి ఎంతో కొంత వాళ్ళు పాయింట్స్ క్రైటీరియా అనేది పెడతారు. అండ్ మీరు అసలు ఒకవేళ ఎయిర్డ్రాప్ కనుక చేయకుండా ఉంటే మీరు ఇది టచ్ చేయకపోవడమే మంచిది. ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేయండి మీకు, ఎందుకంటే మీకు యూజ్ ఉండదు. రిజిస్టర్ అయ్యాక కూడా మీకు ఏంటంటే ఒక 10 to 20 minutes టైం పడుతుంది ఈ మొత్తం చేయాలంటే ప్రాసెస్. చేసాక కూడా మీకు ఎయిర్డ్రాప్ వస్తుందా అంటే 100% రాదు. ఒకవేళ మీరు ఎయిర్డ్రాప్ కనుక ఇంతకుముందు టెస్ట్నెట్ అనేది చేయకపోయి ఉంటే, నోడ్ రన్నింగ్ అనేది చేయకపోయి ఉంటే. సో అదనమాట. ఇప్పుడు ఎవరైతే మీరు ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ లెడ్జర్ అనేది చేసి కొన్ని పాయింట్స్ అయినా ఉన్నాయో, సో మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చేసి మనం మెయిల్తో ఇవన్నీ లాగిన్ చేయాలి. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి, మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు మనకి కేవైసీ చేయాల్సింది బిలియన్స్ నెట్వర్క్లో మనం కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ బిలియన్స్ నెట్వర్క్ అకౌంట్ అనేది ఉండాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు బ్రౌజర్లోకి ఇట్లా అయితే తీసుకొస్తుంది. బ్రౌజర్లోకి తీసుకొచ్చాక ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. ఇంతకుముందు మీరు ఏదైతే ఓపెన్ లెడ్జర్కి మెయిల్ ఐడి అనేది ఇచ్చారో, సో సేమ్ అదే మెయిల్ ఐడి పెట్టేసి ఇక్కడైతే మీరు లాగిన్ అవ్వండి. బిలియన్స్ నెట్వర్క్లో లాగిన్ అయిపోయాక మీకు బిలియన్స్ నెట్వర్క్ యాప్ కూడా ఉంటుంది. సో మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ మనకి ప్లే స్టోర్లోనే కాదు, మీకు iOS యూజర్ అయ్యి ఉంటే ఒకవేళ iOSలో కూడా ఉంటుంది, యాప్ స్టోర్లో కూడా ఉంది బిలియన్స్ అని. సో మీరు అయితే సెర్చ్ చేసి ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఉంటాయి, మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేశాక మీరు బేసిక్గా ఏం చేయాలంటే ఇక్కడ మీకు యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్. సేమ్ iOS అయినా ఆండ్రాయిడ్ అయినా సేమే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కంటిన్యూ అని గూగుల్ అని ఉంది కదా, అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లానే బ్యాక్గ్రౌండ్లో అయితే వదిలేయండి మీ ఫోన్ని. సో వదిలేసాక ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ ఫర్ ఎయిర్డ్రాప్ అని ఉంది కదా, అంటే నీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఎంటర్ అని ఉంటుంది. ఎంటర్ అనేది క్లిక్ చేసాక మీకు ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, సో ఇదైతే వస్తుంది. సో ఈ లాగిన్ విత్ గూగుల్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది కదా, కొంచెం కింద స్క్రోల్ చేసి యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత వెరిఫై ప్రూఫ్ ఆఫ్ యూనిక్నెస్ అని ఉంది కదా, సో ఇదైతే మనం వెరిఫై చేయాలి. ఇక్కడ కంటిన్యూ టు వెరిఫై అని ఆరెంజ్ కలర్లో మీకు హైలైట్ అవుతుంది. సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు కంటిన్యూ ఆన్ యాప్ అని వస్తుంది. న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోయి ఇట్లా వచ్చి మీకు కంటిన్యూ ఆన్ యాప్ అని వస్తుంది. అదైతే మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ ఆన్ యాప్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్లో మీకు ఇట్లా ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే బేసిక్గా మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మీ మొబైల్ యాప్ ఉందో ఆ మొబైల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు స్కానర్ కనిపిస్తుంది కదా, సో ఈ స్కానర్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇది కరెక్ట్గా క్యూఆర్ మీద పాయింట్ అవుట్ చేసి మీరైతే స్కాన్ అయితే చేయండి. ఒకవేళ మీ దగ్గర ఒకటే మొబైల్ ఉంటే మీ ఫ్రెండ్స్ మొబైల్ యూస్ చేసి అందులో ఈ క్యూఆర్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని తర్వాత మీ ఫోన్లో నుంచి స్కాన్ చేసి ఇట్లా కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మీరు అట్లా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కనుక లేకపోతే. సో తర్వాత వచ్చేసి మీకు ఇట్లా స్కాన్ చేయగానే యాప్లో స్కాన్ చేయగానే బిలియన్స్ నెట్వర్క్లో ఇట్లా మీకు నెక్స్ట్ యాప్ అనేది నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్ లెడ్జర్ రిక్వెస్ట్ యూ టు ప్రూవ్ అని ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ అని కింద కనిపిస్తుంటుంది. నేను ఆ స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. సో ఇక్కడ మీకు కంటిన్యూ అని కనిపిస్తుంటుంది. ఆ కంటిన్యూ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇట్లా లోడ్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది.
సో తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ స్కానింగ్ అడుగుతుంది. మీరు ఫేస్ స్కానింగ్ చేయాలి. జస్ట్ ఫేస్ ఒక్కటి చాలు, మీకు ఆధార్ కార్డు కానీ ఇట్లాంటివి ఏం అడగవు. జస్ట్ ఫేస్ ఒక్కటి. అండ్ అక్కడ మీకు ఫేస్ స్కానింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫేస్ కనపడుతూ ఉంటుంది. దాని కిందన బిగిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అది మీరు స్టార్ట్ అయితే కొట్టండి. ఆ బిగిన్ వెరిఫికేషన్ అనేది మీరు క్లిక్ చేసాక మాత్రమే మీకు ఫేస్ స్కానింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు చూపిస్తుంది కొంచెం క్లోజ్గా మూవ్ చేయండి కెమెరాని అది అని చెప్పేసి. సో మీకు ఎట్లా చూపిస్తే అక్కడ స్క్రీన్ మీద అట్లా అయితే మీరు చేయండి. అండ్ కొంచెం సేపటి తర్వాత లైక్ ఒక 30 seconds తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ప్రూఫ్ అని ఇట్లా వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ అయితే. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని. సేమ్ ఇది లైక్ బిలియన్స్ నెట్వర్క్ యాప్లోనే ఇట్లా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది. మీ ఫేస్ కనుక మంచిగా స్కాన్ అయిపోతే తర్వాత వచ్చేసి అండ్ మీరు బయటికి వెళ్ళి ట్రై చేయండి కొంచెం లైటింగ్ ఉండే ఏరియాలో. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే మీరు లైక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, మనం డాష్ బోర్డ్ అనేది లాగిన్ చేసాం కదా, ఓపెన్ లెడ్జర్ డాష్ బోర్డ్ ఉంది కదా. సో ఆ ఓపెన్ లెడ్జర్ డాష్ బోర్డ్ ఏదైతే మనకి ఈ క్యూఆర్ అనేది జనరేట్ చేసిందో ఈ క్యూఆర్ అనేది మీకు ఒకవేళ లైక్ ఏంటంటే బిలియన్స్ నెట్వర్క్లో మీరు ఫేస్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి సక్సెస్ కనుక అయిందనుకోండి, ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు ఇట్లా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ఆటోమేటిక్గా మీరైతే రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది క్లోజ్ అయిపోయి మీకు నెక్స్ట్ ఇట్లా థ్యాంక్స్ ఫర్ ఎయిర్డ్రాప్ రిజిస్ట్రేషన్ అని ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చిందంటే మీకు ఎయిర్డ్రాప్కి రిజిస్ట్రేషన్ అయినట్టే. ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలంటే సింపుల్గా పేజ్ రిఫ్రెష్ చేయండి. లైక్ ఓపెన్ లెడ్జర్ది మనకి ఎయిర్డ్రాప్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది కదా, అది ఒక 2-3 సార్లు రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి. రిఫ్రెష్ చేసాక కూడా మీకు సేమ్ థ్యాంక్స్ ఫర్ ఎయిర్డ్రాప్ రిజిస్ట్రేషన్ అని ఇట్లా వచ్చిందంటే మీకు ఆల్ గుడ్, మీరైతే కంప్లీట్ చేసినట్టే వెరిఫికేషన్ అయితే. సో అంతే గాయ్స్, ఇంకా వీడియో అయితే ఒకవేళ మీకు ఏమన్నా లైక్ డౌట్స్ కానీ లేదంటే వేరే ఎర్రర్స్ కానీ ఏమైనా వస్తుంటే లైక్ మనకి టెలిగ్రామ్ ఉంది కాబట్టి మన టెలిగ్రామ్లో అయితే పింగ్ అయితే చేయండి. నేనైతే లైక్ మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లైస్ అయితే ఇస్తాను. లేదంటే కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోండి, పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీరు 6th లోపు చేయాలి. 6th దాటితే మీకు ఎయిర్డ్రాప్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీరు చేయలేరనమాట. ఒకవేళ మీ దగ్గర పాయింట్స్ ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది. సో మీరు లైక్ ఈ రిజిస్ట్రేషన్ అంతా 6th లోపు అయితే మీరు చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాకైతే ఎటువంటి ఎర్రర్ రాలేదు. నాకు హార్డ్లీ ఒక 3 minutes పట్టింది. నిజం చెప్పాలంటే 3 minutes పట్టింది కరెక్ట్గా బిలియన్స్ యాప్ డౌన్లోడ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ. సో మీకు కూడా మేబీ వీడియో చూసి ఇవన్నీ చేయడానికి మేబీ ఒక 15 to 20 minutes అయితే పడుతుంది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే లైక్ మెసేజ్ అయితే చేయండి, నేను చూసి ఒకవేళ ఎలా చేయాలో చెప్తాను. సో అందుకే వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి.